uh, one of the best editing app in videos కావచ్చు ఫొటోస్ కావచ్చు అండ్ బెస్ట్ సాఫ్ట్వేర్ అండ్ ఎడిటింగ్ యాప్ అని చెప్పవచ్చు క్యాన్వా. ఈ క్యాన్వాలో మనం ఇమేజ్ బ్యాక్గ్రౌండ్లో టైటిల్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం పాయింట్ టు పాయింట్ మనం అయితే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం. అండ్ మరిన్ని వీడియోల కోసం అయితే మరిన్ని మన వీడియోస్ అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇమేజ్ అయితే మనకు మనం ఏ ఇమేజ్ అయితే మనం బ్యాక్గ్రౌండ్ టైటిల్ అనేది యాడ్ చేయగలుగుతామో దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. గూగుల్ నుంచి కావచ్చు, అక్కడి నుంచి అయితే మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు సంబంధించిన వెబ్సైట్లో అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఇమేజ్ని అయితే స్టోర్ చేసుకోవాలి అండ్ పక్కన పెట్టుకోవాలి. ఆ ఇమేజ్కి సపోజ్ నేను తీసుకున్న ఇమేజ్ అయితే ఇది సార్ చూసుకోవచ్చు. ఈ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్లో మనకు ఒక టైటిల్ రావాలి. ఆ టైటిల్ మనం ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ గూగుల్లో ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ తీయడానికి మనం సింపుల్గా ఫ్రీగా యూజ్ చేసుకోవడానికి బీజీ రిమూవ్ అని టైప్ చేస్తే మనకు ఒక వెబ్సైట్ అయితే వస్తుంది గూగుల్లో. చూడవచ్చు గూగుల్లో బీజీ రిమూవ్ అని టైప్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఏ ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలో దాన్ని అప్లోడ్ అయితే చేసుకోవాలి. జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మనకు ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది. ఆ ఇమేజ్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయింది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్లో మనకి ఇమేజ్ అయితే మనం టైటిల్ అనేది యాడ్ చేయాలనుకుంటామో ఆ ఇమేజ్ని అప్లోడ్స్కి వెళ్ళి అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ క్యాన్వా ఓపెన్ చేసిన తర్వాత అప్లోడ్స్కి వెళ్ళి అప్లోడ్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ ఒరిజినల్ ఇమేజ్ని మనం ఇక్కడికైతే డ్రాగ్ చేసుకొని సెట్ చేసుకోవాలి. ఒరిజినల్ ఇమేజ్ అయితే ఏదైతే ఉందో మనం ఇక్కడికి డ్రాగ్ చేసుకొని సెట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ ఏదైతే మనం ఇమేజ్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి టైటిల్ చేస్తుంటామో డౌన్లోడ్ చేసుంటామో ఏదైతే రిమూవ్ చేసి డౌన్లోడ్ చేసుంటామో దాన్ని ఇక్కడికి అప్లోడ్ చేసుకోవాలి. ఒకసారి అప్లోడ్ అని చూడొచ్చు. అండ్ ఇక్కడ టెక్స్ట్ మీకు ఏ విధమైన టెక్స్ట్ అయితే కావాలో ఈ హెడ్డింగ్ టెక్స్ట్ మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. కొన్ని టెక్స్ట్ అయితే టైప్స్ అనేవి ఉంటాయి మనకు. కార్పొరేట్ కావచ్చు, డిస్ప్లే కావచ్చు, అండ్ వాటికి సంబంధించిన కొన్ని టెక్స్ట్ అయితే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీకు సంబంధించిన ఏమన్నా వెరైటీగా ఉండదు అండ్ రేర్గా ఉండే టైటిల్ని అయితే డిఫరెంట్గా ఉండే టైటిల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటే మనకు ఇమేజ్ అనేది మంచి క్వాలిటీతో మనకైతే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. టైటిల్ అయితే నేను సెలెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ మనం టైటిల్ ఏదైతే మనం టైటిల్ అనుకుంటామో టైటిల్ని యాడ్ చేసుకోవాలి. టైటిల్ యాడ్ చేసుకున్న తర్వాత దానికి మనం కలర్ ఇక్కడ టెక్స్ట్కి వెళ్ళేసి కలర్ మనమైతే విధంగా అయితే కలర్ సెట్ చేసుకోవచ్చు. చూడవచ్చు. అండ్ దీనికి ఎఫెక్ట్స్ షాడో కావచ్చు, ఏదో మనం ఒకసారి చూసుకోవచ్చు.
ఓకే, ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మనం అండ్ ఇక్కడ టైటిల్ అయితే మనం యాడ్ చేసుకోవాలి, ఒకసారి చూసుకోవచ్చు. ఇంకా మనం ఏమైనా టైటిల్స్ ఏదైనా డిఫరెంట్గా యాడ్ చేసుకోవాలి, అది యాజ్ పర్ యువర్ నాలెడ్జ్. మీకు ఇంకా టైటిల్ ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం అప్లోడ్ చేసుకునే ఇమేజ్ని ఇక్కడికైతే తీసుకోవాలి. ఇది మనం తీసుకున్న ఇమేజ్. ఇక్కడ ఇది మనకు చూసుకోవచ్చు, ఈ ఇమేజ్ మనం ఇక్కడ తీసుకున్నాం. కరెక్ట్ పొజిషన్లో చూసుకోవచ్చు. కరెక్ట్ పొజిషన్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలాగ ఉందో అదే సేమ్ కరెక్ట్ పొజిషన్లోకి తీసుకెళ్ళాలి. సార్ సైజ్ ఇంక్రీజ్ అయిందో ఇంక్రీజ్ చేసుకోవాలి, డిక్రీజ్ అయిందో డిక్రీజ్ చేసుకోవాలి. చూసుకోవచ్చు, ఇప్పుడైతే సైజ్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం ఈ ఇమేజ్ని ఇక్కడ పైన 3 డాట్స్ పైకి వెళ్ళి లేయర్స్లోకి వెళ్ళిన తర్వాత బ్రింగ్ టు ఫ్రంట్ అంటే ఫ్రంట్కి వస్తుంది, సెంటర్ బ్యాక్వర్డ్ అంటే బ్యాక్ అవుతుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ ఓకే చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో మనకు టైటిల్ అండ్ ఫ్రంట్ మనకు ఇమేజ్ రావడం జరిగింది, చెక్ చేసుకోవచ్చు. ఫ్రంట్ మనకు ఇమేజ్ రావడం జరిగింది. జై జనసేన అని మనం బ్యాక్గ్రౌండ్ ఒక టైటిల్ అయితే ఏదైతే ఇచ్చామో అండ్ ఫ్రంట్లో మనం ఇమేజ్ అయితే సెట్ చేసుకున్నాం. సార్ చూసుకోవచ్చు, మనకు ఫుల్ రిజల్ట్స్ ఈ విధంగా వచ్చింది. దీనికి ఇంకా ఏదైనా ఎఫెక్ట్స్ ఏదైనా ఎంటర్ చేసుకోవాలంటే ఎడిట్ ఇమేజ్లోకి వెళ్ళి ఎడిట్ ఇమేజ్లోకి వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఫిల్టర్స్ అండ్ బ్లర్, షాడోస్ కావచ్చు, షాడోస్ చూసుకోవచ్చు. మీకు షాడో అంటే షాడో వస్తుంది. దీనికి సంబంధించి అవుట్లైన్ కావాలంటే ఇమేజ్కి సంబంధించి అవుట్లైన్ ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ గ్లో ఏం అవసరం లేదనుకుంటే అలాగే వదిలేయచ్చు. అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో అలాగే బ్యాక్గ్రౌండ్ షాడో లైక్ ఇలాగ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఫిల్టర్ చూసుకుంటే అడ్జస్ట్మెంట్ అయితే మనకి ఏ విధంగా ఉంటుంది. మీకు కావాల్సిన అడ్జస్ట్మెంట్ ఇమేజ్ అనేది ఏ విధంగా ఉండాలి, మనకు లైట్గా ఉండాలా లేదా కొంచెం కలర్ఫుల్గా ఉండాలా అనేది మనకు ఇమేజ్ ఫిల్టర్స్లో ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. చూసుకోవచ్చు. స్ట్రాచ్యుయేషన్ కానీ కలర్ ఏదైనా మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇదే ఇమేజ్ మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, సోషల్ మీడియా హ్యాండిల్స్లో కావచ్చు, దీనికి సంబంధించి లిరికల్ వీడియో కావచ్చు, ఏదైనా సాంగ్ మోటివేషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు యాడ్ చేసుకుంటే మీకు సింపుల్గా అయితే మనకు ఇమేజ్ అయితే రెడీ అవ్వడం జరిగింది. అండ్ దీన్ని సింపుల్గా ఇక్కడ షేర్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ మనకు పీడిఎఫ్లో కావాలంటే పీడిఎఫ్లో కావచ్చు. అండ్ ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయింది ఉంది. అండ్ దీన్ని మనం చూసైతే
చూసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది, చూడొచ్చు. ఈ విధంగా మనకు పిక్చర్ క్వాలిటీ కూడా మనకు బెస్ట్గా మనకి ఇమేజ్ అనేది ఏ విధంగా ఫైనల్ అవుట్పుట్ అయితే ఉంటుంది. దీన్ని మనం సరిగా క్రాప్ చేసుకొని అండ్ కరెక్ట్గా క్రాప్ చేసుకుని మనమైతే ఇమేజ్ అయితే వాట్సాప్ స్టేటస్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఈ విధంగా అయితే మనం ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేయొచ్చు. అండ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్లో మనం టైటిల్ కూడా ఈ విధంగా ఇవ్వచ్చు. అండ్ మరిన్ని వీడియోస్ కోసం అయితే మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి, అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.